దయగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవాధిపతి, మాటి మాటికి మీ పాదాల దగ్గరికి మా బలహీనతను బట్టి వస్తున్నప్పటికీ త్రోసివేయక మాకు సహాయం చేసే దేవుడు ఆయన. ఇంతవరకు తోడై ఉన్నందుకు వందనములు. ఎక్కడ నీకు ఆయస్కరంగా ప్రవర్తించాము, క్షమించిన సరిచేయుతండి. ఈ సమయంలో మిగిలిన 3 లక్షణాలు మేము చూసుకుంటున్నాము. నాతో అందరితో కూడా మాట్లాడండి ప్రభా. వారిలో కలగవలసిన లోతైన స్థిరమైన మార్పును కలుగ చేయతండి. 2 అంచుల గలవాడి అయిన ఖడ్గము కంటే పదునైంది, ఎదుటి వారిలోనూ నాలోనూ దూసుకుని వెళ్ళి ఈ లేఖనం ద్వారా మాతో మాట్లాడి మా జీవితాలు బాగు చేయనాయన. జ్ఞానవంతులుగా చేయమని ప్రతిమాలుకుంటూ ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను యేసు నామంలో బంధిస్తూ యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికర బుద్ధి గల యేసు మెస్సయా వంశమునే భద్రపరచెను. కనికర బుద్ధి గల యేసు మెస్సయా వంశమును భద్రపరచెను. ప్రవక్తల చంపిన యెజబేలు కారు ద్రాక్ష చెట్టు వలె అంతమొందెను. ప్రవక్తల చంపిన యెజబేలు కారు ద్రాక్ష చెట్టు వలె అంతమొందెను. నీవు ఎస్తేరువా యెజబేలువా, నీవు ఎస్తేరువా యెజబేలువా. ఆలోచించుము సోదరి, ఆలోచించుము, వివేచించుము సోదరి, వివేచించుము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన ఇల్లు ఊడబెరుకును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన ఇల్లు ఊడబెరుకును. ఇతరుల రక్షణకై యేస్తేరు నేనైనా శక్తిని తీర్మానించెను. ఇతరుల రక్షణకై యేస్తేరు నేనైనా నశించునని తీర్మానించెను. తన ఇంటి మేలుకై యెజబేలు దేశ ప్రజలను చంపా తెగించెను. తన ఇంటి మేలుకై యెజబేలు దేశ ప్రజలను చంపా తెగించెను. నీవు ఎస్తేరువా యెజబేలువా, నీవు ఎస్తేరువా యెజబేలువా. ఆలోచించుము సోదరి, ఆలోచించుము, వివేచించుము సోదరి, వివేచించుము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన ఇల్లు ఊడబెరుకును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు తన ఇల్లు ఊడబెరుకును. దుష్టుడైన హామానును యేస్తేరు యథార్థతతోను సంహరించెను. దుష్టుడైన హామానును యేస్తేరు యథార్థతతోను సంహరించెను. వేషధారి చెడు మాదిరి యెజబేలు నీచమైన చావు చచ్చిన చెలిగాయెను. వేషధారి చెడు మాదిరి యెజబేలు
నీచమైన చావు చచ్చి హెచ్చరికాయెను. నీవు ఎస్తేరువా యెజబేలువా, నీవు ఎస్తేరువా యెజబేలువా. ఆలోచించుము సోదరి ఆలోచించుము, వివేచించుము సోదరి వివేచించుము. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఊడబెరుకును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లు ఊడబెరుకును. ప్రభనేశ్వరిస్తున్నామున్న మీకందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఆల్మైటీ ప్రేయర్ గ్రూప్లో ఎస్ఎస్ గ్రూప్గా దేవుడు ఎస్ఎస్ గ్రూప్లో నన్ను సమకూర్చి ప్రతిదినము గ్రూప్లో ఉన్నట్లుగా ఆయన సంకల్పం అయినది. అందుని బట్టి దేవునికి వందనాలు. అనేక సార్లు ప్రతిదినము కలిసి ఉండలేని పరిస్థితి, ఏదో ఒక డిస్టర్బెన్సెస్, నాకే మనసు బాధగా అనిపించేది. ఒక నైట్ నేను ఆలోచిస్తలా పడుకొని ఉన్నాను బాధతో. అప్పుడు దేవుడు నాకు ఒక మాటను గుర్తు చేస్తా ఉన్నారు. ఏంటంటే, ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారో వారి మధ్య ఉంటాను అన్న మాట పదే పదే నాకు రిపిటేషన్గా జ్ఞాపకం వస్తూ ఉంది. నేను అప్పుడు అనుకున్నాను, ప్రతి దినము నువ్వు మా మధ్య ఉండడానికి ఇష్టపడుతున్నావు, మాతో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నావు. ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ ఉంటా అంటున్నావు. కానీ నేను మిస్ అవుతున్నాను. మీరు ప్రెజెంట్ అవుతున్నారు, నేను మిస్ అవుతున్నాను. ఒకవేళ ఈ రాత్రే కనుక నువ్వు దిగి వస్తే నా పరిస్థితి ఏంటి ప్రభా? నువ్వు కలిసినప్పుడు సహోదరులందరూ కూడి ఏకంగా పాటలు పాడి ప్రార్థన చేసుకుంటారు. ఆ టైం నేను మిస్ అవుతున్నాను. ప్రతిదినం నువ్వు నేర్పించేవి నేను మిస్ అవుతున్నాను అని చాలా పశ్చాత్తాపడి అప్పుడు లేచి ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నా శరీర బలహీనత గురించి కానీ ఏ పరిస్థితి కానీ నేను నా సొంతంగా నేను నిర్లక్ష్యం అనేది చూపించాను. నా శక్తికి మించిన పరిస్థితులు కానీ అడ్డం వస్తే నేను మిస్ అవుతాను. కానీ నాకు అనారోగ్యం ఎంత ఉన్నా, శరీరంలో ఎంత కఠిన పరిస్థితి ఉన్నా, ఎట్లా ఉన్నా సరే నేను గ్రూప్లో మానను ప్రభా, ఎందుకంటే నువ్వు అక్కడ ఉన్నావు ప్రభా అని నేను తీర్మానం చేస్తున్నాను. అది నాకు ఎంతో ఆనందం ఇచ్చింది, సంతోషం అనిపించింది. అందుకనే ప్రతిదినం ఒక దినం మిస్ అయినా మీరు వచ్చి ప్రభా మాతో ఉన్నారు కదా, నేను అక్కడ లేను కదా, ఏం చెప్తున్నారో ఏమో అని నేను వినలేదు కదా అన్న ఫీలింగ్ బాధ అనేది నాకు కలుగుతూ ఉంది. నిజంగా ఈ బాధ ఇంతకుముందు ఆల్మైటీ ప్రేయర్ గ్రూప్ తర్వాత బలహీనతను బట్టి నేను మానేసిన చాలా దినాలు ఉన్నాయి. ప్రతి శనివారం అడ్మిన్స్ ఆల్మైటీ ఆల్నైట్ ప్రేయర్ జరగాలి. తర్వాత మంగళవారం ఆల్నైట్ ప్రేయర్. ఇవన్నీ కూడా ఎలా ఉండదంటే నా శరీర బలహీనతకి చాలా కష్టంగా అనిపించింది. అలాంటి నన్ను దేవుడు ఎంత సులువుగా తేలికగా తీసుకుని వచ్చినాడు. నిజంగా ఆయన కార్యాలు చాలా అద్భుతమైనవి. ప్రభా, నేను ఇప్పుడు చనిపోతే ఈ దినం నేను నీతో ఉన్నాను కదా, ఈ సహవాసాన్ని కలిగి ఉన్నాను కదా అన్న ధైర్యంతో నేను పడుకోవాలి కదా. అలా పడుకుంటే నువ్వు అర్ధరాత్రిలో వచ్చినా సంతోషంగా నీతో వెళ్తాను కదా అనే నిశ్చయత నాకు ఇప్పుడు కలిగి ఉంది.
కాబట్టి దయచేసి నా గురించి ప్రార్థన చేయండి. పొరపాటుగా ఏ విధమైన చేతనైనా నిర్లక్ష్యంగా కూడా గ్రూప్ ఆబ్సెంట్ అవ్వకుండా ప్రతి దినం ఆయన సన్నిధి నేను అనుభవించాలని దేవుడు ఆ తీర్మానాన్ని నా హృదయంలో ఉంచాడు. ఆ రీతిగా నేను ముందుకు సాగునట్టు ప్రభు పిల్లలతో కలిసి ముందుకు సాగాలి. ఆయన వాగ్దానం స్వచ్ఛమైనది. వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు ఒక్కొక్కసారి నా అపవిత్రత, నా పాపం బట్టి నా దగ్గర ఉండకపోవచ్చు, కానీ ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ ఉన్నప్పుడు, అక్కడ ఆయన వాక్యం విడుదల చేసినప్పుడు, నాలో లోపం ఆయన చూపించినప్పుడు, నేను పశ్చాత్తాపడి ప్రార్థించినప్పుడు నన్ను తిరిగి సమకూరుస్తాడు కదా. ఇది గొప్ప ఆధిక్యత కదా. ఇంత ఆధిక్యత నేను ఎందుకు వేస్ట్ చేస్తున్నాను, ఎందుకు అనేక సార్లు మిస్ అయిపోయాను అని ఆ పశ్చాత్తాపం దేవుడు నాలో ఉంచాడు. దాన్ని బట్టి నేను ఎంతో దేవుని కృతజ్ఞురాలు. మీరు చేసిన ప్రార్థనలు దేవుని సింహాసనాన్ని కదిలించినాయి. ఆయన నాలో కార్యం చేయడానికి కారణమైంది. అందుని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థించిన మీ అందరికీ నేను ఎంతో కృతజ్ఞురాలు. ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. అందరం కలుస్తాను. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు కూడబెరుకును. జ్ఞానవంతురాలు అనే పదం మీద మనము జ్ఞానం గురించి చూస్తున్నాము. ఆ యొక్క పైనుంచి వచ్చేటువంటి జ్ఞానం. మొట్టమొదటిగా ఈ జ్ఞానము ఓకే పవిత్రమైనది. సరే, ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుంది. ఎవరికైనా అందుతుందా ఈ జ్ఞానము? దీనికోసం ఏమైనా చదువుకోవాలా? అట్లాంటిది ఏం లేదు కదా. ఎలాంటి వారైనా ఈ జ్ఞానాన్ని పొందుకోవచ్చు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు పైనుంచి వచ్చే జ్ఞానం. దేవుడే మనకిచ్చే జ్ఞానం. ఎంత పేదవారైనా, ఎంత చదువు రాని వారైనా ఈ జ్ఞానాన్ని పొందుకోవచ్చు. మనం యాక్చువల్గా లోకంలో బలానా నేను చదువుకోలేదు అని చాలాసార్లు సిగ్గుపడతా ఉంటాం తెలుసా. ఎంతో చదువుకున్న వాళ్ళు 3 రాళ్ళతో తమ కుటుంబాలను పెరిగేసుకుంటా ఉంటారు, ఊరపోసుకుంటా ఉంటారు. అయితే నువ్వు ఏమి చదువుకోకపోయినా, జ్ఞాపకశక్తి లేకపోయినా, పైకి ఎదగకపోయినా, ఇహలోకంగా జ్ఞానం అని చెప్పేదాని వైపు నువ్వు ఉండకపోయినా, ఈ ఆత్మ సంబంధమైన ఈ జ్ఞానం నువ్వు కలిగి ఉంటే జ్ఞానవంతురాలు దేవుని దృష్టిలో నువ్వు. అంతేకాదు, నీ ఇంటిని నువ్వు కట్టుకునేదాన్ని ఆత్మీయంగా కట్టుకుంటావు. జ్ఞానం చూడండి, ఇల్లు కట్టుకున్నట్టు అబ్బా ఆమె తెలివైంది, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇల్లు కట్టేసుకుంది. అది జ్ఞానమా? భౌతిక సంబంధమైన ఇల్లు కట్టడం జ్ఞానమా? చెప్పండి. ఆత్మీయమైన ఇల్లు కట్టడం జ్ఞానం. ఆ జ్ఞానం ప్రతి ఒక్కరి పెట్టుకో. మనం ఏదో లక్షణాలు ఉన్నాయి చెప్పుకుంటున్నాం కాదు, అది మన జీవితానికి అన్వయించుకోవాలా. మొట్టమొదటిది పవిత్రమైనది కదా. ఆ పైనుంచి జ్ఞానం కలిగిన వారు పవిత్రంగా ఉంటారు, పవిత్రతను కాపాడుకుంటారు, దానికోసం పోరాడతారు. అర్థమైందా? కొన్నిసార్లు పవిత్రంగా ఉండడం కాదు, పవిత్రత కాపాడుకోవడం కాదు, పవిత్రత కోసం పోరాడవలసి వస్తుంది. అంతవరకు కూడా ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అది పవిత్రత. తర్వాతది సమాధానం. నీ అంతరంగంలో నువ్వు సమాధానం కలిగి ఉండాలా, దేవునితో సమాధానం కలిగి ఉండాలా. ఈ సిస్టర్ ఎప్పుడు నిద్రపోతున్నది ఏంటి? పడుకోకండం వల్లగా అంటే మార్నింగ్ చూస్తున్నాను. ఎంత ప్రయాసతో వచ్చింటారు కదా. అలాంటప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి స్పెషల్ మీటింగ్స్ ఉంటే మీరు ఉపవాసంతో రండి. ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఏమై మన అంతరంగము దేవుడు మనతో మాట్లాడాలి, అది ముఖ్యం. అదే సాతాను ఏం చేస్తాడంటే, మనం ఆహారం తినడం వల్ల ఏం చేస్తాడంటే మత్తు వస్తుంది, నిద్రపోతాం. ఎంత చెప్తే ఏం లాభం? మనం లోపలికి వెళ్ళండి, ఏమన్నా చెప్పుకో, ఈమె నిద్ర ఉంచుతా అంటాడు వాడు. ఇవి ఏమైనా చెప్పుకో, గొడవ చెప్పుకో. ఎందుకు ఎంత ప్రయాసం చెప్పు? మేము ప్రయాసపడతాం, సేవకురాలు ఖర్చు పెట్టుకుంటారు. ఎన్ని సంగతులు. ఒక్క పూట మనం మానేస్తే వారి ప్రయాసం వ్యర్థం కాదు కదా.
మనలో జరగాల్సిన కార్యం ప్రభు చేస్తాడు కదా. ఒక్క పూట కూడు వదిలేస్తా. స్పెషల్ మీటింగ్స్ పోయేటప్పుడు దేనికోసం పోతామా? ఏం చెప్తారో విందామని పోతామా? వాళ్ళు చెప్తారా లేదా చూస్తామని పోతామా? నాతో దేవుడు మాట్లాడాలని పోతాం, అంతేనా? నన్ను మార్చాలని పోతాం. నాకున్న ఆ యొక్క చెత్త స్వభావం అంతా పోయి మంచి స్వభావం రావాలని పోతాం. దాని కొరకు ప్రార్థన చేసుకోవాలి, ఉపవాసంతో ఉండాలి, వేచి ఉండాలి. అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. గుర్తుపెట్టుకుందాం. కాబట్టి రెండోది ఏమని చెప్పినాము? సమాధానం కదా. అందరితో సమాధానం ఉండాలి. ఇప్పుడు ఇందాక ఫస్ట్ అంటే ముఖ్యమైనది చెప్పేసినాం, అత్త కోడల గురించి చెప్పేసినాం. కాబట్టి అక్క చెల్లెలు కానీ, తల్లిదండ్రులు, భార్య భర్తలు, ఏదైనా కానీ సమాధానం. ఆయన ఎవరికి కర్త? సమాధానానికి కర్త, అల్లరికి కాదు. కాబట్టి ఆయన నీలో ఉన్నాడంటే నువ్వు దేవుని కుమార్తె అయితే అందరినీ సమాధానపరచడానిగా నువ్వు ఉండాలి. ఇంకొకటి ఏంటమ్మా? మృదువైందంటే స్వభావం, అంతరంగా స్వభావం. అలాంటి అలంకరణకే ప్రాముఖ్యత కదా. పై వేషం వద్దు, ఇక నుండి వద్దు, దాని గురించి చింత వద్దు. అది శరీరేచ్ఛ, దాని గురించి చింతించేవారు యెజబెల్ లాంటి వారు వద్దు. మనకు ఎస్తేరు వలె అంతరంగ స్వభావం. అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎస్తేరు అసలు ఏ చెప్తే అదే నిందా, ఇంత ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. ఇంకా ఒక్కటి కూడా ఎక్స్ట్రా అడగలేదంట ఆమె. అంటే పైన అలంకరణ చూసి రాజు మెచ్చుకోవాలన్న అది సంగతే లేదు. అంతరంగం బాగుందా లేదు దాన్ని చూసుకుంటుంది. కరెక్ట్ ఆమె చేసిండేది కనుకనే రాజు ఆమెనే కోరుకుంటాడు. కాబట్టి ప్రయాసపడాల్సింది అంతరంగ స్వభావం. మృదువుగా ఉందా, సాధుదనం ఉందా, లేకపోతే ఈమెలాగా క్రూరంగా ఉందా? తన కొరకై ఏం చేసింది? ఎదుటి వాళ్ళు కూడా చంపేసింది కదా, తన ఇంటి సంతోషం కొరకే. అలాంటి స్వభావం అది మృదుత్వం. తర్వాత సులభంగా లోబడే స్వభావం. ఇంకా లోబడే స్వభావం చాలా సంగతులు ఉన్నాయి. అసలు మన మీద అధికారులట దేవుడే నియమిస్తాడంట. కాబట్టి దేవుడు నియమించిన వాడిని మనం ఏం చేయాలి? లోబడాలి. సేవకుడు, సేవకురాలైనా కానీ, స్కూల్లో టీచర్, హెడ్ మాస్టర్ అయినా కానీ, ఇంట్లో తల్లిదండ్రులు, పెద్దలు, అత్త, మామ, భర్త, వీళ్ళు అధికారం ఎవరు ఇచ్చినారు? వాళ్ళకి మన మీద దేవుడు ఇచ్చినాడు. కాబట్టి వాళ్ళకి లోబడుతున్నామంటే దేవునికి లోబడుతున్నట్టే లెక్క. ఇంకొక చూడడం అంటే తెలుసా, మంచి ఉన్న మీ యజమానికే కాదట, ముష్కరులైనా మీ యజమానులకు కూడా మీరేం చేయాలా? లోబడాలా. అంటే చెడ్డ వాళ్ళైనా కూడా మీ యజమానులకు నువ్వేం చేయాలా? అది స్వభావం. అలాంటి లోబడే స్వభావం ఇస్తే కలిగి ఉంది. మనం కూడా అలా కలిగి ఉండాలి. ఇందాక లోబడకపోతే సంగతి ఏంటి? ఎస్తేరు అయితే లోబడకపోతే యెజబెల్ స్త్రీ లోబడలేదు, తిరిగి దేవుని యొక్క ప్రజలను చంపడానికి ప్రయత్నం చేసింది. తర్వాత నాలుగోది ఏం చూసినామా? సులభంగా లోబడి. ఈ లోబడే దాని విషయంలో ఎస్తేరు అందరికి ఇష్టంగా కనపడదు కదా, లోబడే స్వభావం. కానీ యెజబెల్ ఎట్లా ఉందంటే, తన దగ్గర పని చేస్తారు కదా, ఆమె రాణి తెలుసా, ఆమె దగ్గర పని చేసే పని వాళ్ళు ఉన్నారు కదా, పని వాళ్ళకు కూడా ఇష్టం లేదు యెజబెల్ అంటే. ఆ మాట చూద్దాం. దాకా చూడలేదు. రాజుల 2వ గ్రంథం 9. ఇప్పుడు మనం చూసినాం కదా, యెజబెల్ ఏం పూసుకుంది? మొహానికి రంగు పూసుకుంది కదా. రంగు పూసుకొని వచ్చి ఆడ కిటికీ దగ్గర కూర్చుంది. ఎవరి కోసం? ఏహూ కోసం కూర్చొని మాట్లాడుతూ ఉందన్నమాట. 31. ఎందుకు అట్లా అలంకరించి వచ్చుకొని కూర్చోంటుంది? అది యెహూని ఆకర్షించడానికి, యెహూ కోపం తగ్గించడానికి, లేకపోతే యెహూని వశపరచుకోవడానికి. గుర్తుపెట్టుకోండి, మనం కూడా ఇట్లా ప్రవర్తిస్తే మనం కూడా వశపరచుకోవడానికి గాలం వేస్తున్నట్టు లెక్క. కట్టే అట్లాంటి సంగతులు మన దగ్గర ఉండకూడదు. తర్వాత 31 చదవమా? చదవండి. ఆమె అతను చూసి, నీ యజమాని చంపిన వాడా, జిమ్రి వంటి వాడా, నువ్వు సమాధానంగా వచ్చుతున్నావా అని అడగగా, అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూసి, నా పక్షమందున్న వారెవరైనా అడగగా, 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూసిరి. దీన్ని కింద పడద్రోయుడని అతడు చెప్పగా, వారు దాన్ని
క్రిందికి పడద్రోచినందున దాని రక్తంలో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను, మరియు గుర్రముల చేత అతడు దాన్ని త్రొక్కించెను. చాలు, అర్థమైందా? యెజబెల్ దగ్గర పైన కిటికీలో కూర్చుంది కదా, ఆమె దగ్గర పని వాళ్ళు ఉంటారు కదా, చెలికత్తలు ఉన్నారట. ఈ యెహూ ఏమో ఇక్కడి నుంచి వస్తుంటే ఆ కిటికీలో నుంచి మాట్లాడుతుంటే యెహూ ఇట్లాంటి వాటికి పడేవాడు కాదు. అసలు ఎంత రోషంగా కోపంగా వచ్చాడంటే, అసలు నువ్వు యెజబెల్ సంతానం నాశనం చేయాలా, అందుకే దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడని ప్రవక్త ద్వారా విన్నవాడు. యెజబెల్ మాటలు సంగతులన్నీ అర్థమైపోయినాయి యెహూకి. ఏమంటున్నాడంటే, ఎవరైతే నా పక్షంగా పైన ఉన్నారు అని అడుగుతాడు. అంటే ఇద్దరు పని వాళ్ళు తొంగి వస్తారు, మీరు ఆమెని కిందికి పడద్రోయండి. అర్థమవుతున్నదా? కిటికీలో నుంచి తమ రాణిని వాళ్లే కిందికి పడద్రోస్తున్నారు. ఆపోజిట్ శత్రువు చెప్తే వాళ్ళు తమ రాణిని పడదేస్తున్నారు. కారణం ఏంటి? సొంత వాళ్ళ యొక్క ప్రేమను కూడా పొందుకోలేకపోయింది యెజబెల్ స్త్రీ. తన అవిధేయతను బట్టి, లోబడలేని తత్వం బట్టి, తనలాగే తను లోబడట్లేదు, అందుకే తన పని వాళ్ళు కూడా తనకు లోబడట్లేదు. కాబట్టి ఎవరి ప్రేమను కూడా పొందుకోలేదు. యెజబెల్ లాగా మనం ఉంటే చాలాసార్లు మనం అనుకుంటాం, అంటే ఎవరి ప్రేమ ఎవరు నన్ను ప్రేమించట్లేదు అనుకుంటా ఉంటాం. అసలు కారణం ఏంటి? దేవుని దగ్గర పరీక్షించుకో, ప్రార్థించుకో. కారణం ఏంటి? నాలో లోపం ఏంటి? నేనేం తప్పు చేస్తున్నా? ఈ సంగతి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది కదా మనకు. సొంత పని వాళ్ళే ఆమెను కింది పడద్రోస్తే ఆమె కింద పడిపోతుంది. అప్పుడు గుర్రాలతో తొక్కించి చంపుతారు. ఆమె రక్తం గోడల మీద చిందుతుంది. ఎంత భయంకరమైన నీచమైన మరణం. కాబట్టి అలాగ మనము ఉండకూడదు. ఇంకొకటి ఏమి లక్షణం చదవండమ్మా. కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకుంది. ఈ విషయాన్ని మనం గమనిస్తే ఎస్తేరు జీవితంలో ఆమె మంచి ఫలాలు పొందుకుంది. ఎలాగా అంటారు? మంచి ఫలం అంటే ఫలించే జీవితం కదా. ఒక గోధుమను భూమిలో వేస్తే అది చచ్చిపోయి ఒక చెట్టుని ఇస్తుంది. ఆ చెట్టు ఎన్ని గోధుమలు ఇస్తుంది? అనేక గోధుమల్ని. అంతేనా? ఒక్క గోధుమ చస్తే అనేక గోధుమలు పుట్టుకొస్తాయి. అలాగే ఎస్తేరు తన ఇష్టాలకు చచ్చిపోయింది. నేను నశించేదని అనే తీర్మానానికి వచ్చింది. ఆ రీతిగా ఆయన ప్రజల పట్ల కనికరించి తాను రాణి స్థానంలో ఉన్నా కూడా ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రాణానికి తెగించి రాజు యొక్క స్థలానికి వెళ్ళి ఆమె అడుగుపెట్టి ఆ రీతిగా ఆమె అనేక మందిని సంపాదించుకుంది. ఆ తెగువతో, ఆ ప్రేమతో, ఆ కనికరించే స్వభావం. నిజంగా ఎస్తేరుకు కనికరించే స్వభావం లేకపోతే అలాగున మంచి ఫలాలు పొందలేదు. నీ జీవితంలో కూడా ఇంతకు మృదుత్వం వేరు, కనికరించే స్వభావం వేరు. మృదుత్వం ఏంటంటే ఇతరులు మన పట్ల కనికరం చూపేటట్లుగా ఉంటుంది మనలో మృదుత్వం. కనికరం అంటే ఏంటి? మనం ఇతరుల పట్ల కనికరించే, దాని గురించి కొన్ని వచనాలు మనం చూస్తాము. కనికరించే స్వభావం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనమమ్మా. దేవుని చేత ఏర్పరచబడిన వారిని, పరిశుద్ధులను, ప్రియులైనట్టు వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకుని. దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను, ప్రియులునైన వారికి తగినట్లుగా నువ్వు ఎలా ఉండాలి అంటే జాలిగల మనసు, దయాళత్వం, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకోవాలి. ఇలాంటి గుణాలు మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు పరలోకమందున్న జ్ఞానం నీకు గాను ఉంటే అలాంటి కనికరించే స్వభావం నీకు కలిగి ఉండాలి. ఇతరుల కొరకే కన్నీరు గార్చే స్వభావం నీకు ఉండాలి. ఇతరుల కొరకే ఉపవాసం ఉండి ప్రార్థించే స్వభావం నీకు ఉండాలి. అలాంటప్పుడు నువ్వేం చేస్తావు? మంచి ఫలాలు ఫలిస్తావు కదా. నువ్వు చెడుదానిగా క్రూరంగా ఎవరి మాటలు కూడా పడనీయక మాటకు మాట ఎదురిస్తూ అసలు నీ మాటే ఫస్ట్ గా ఉండాలని పోరాడుతుంటే అసలు నీ వల్ల ఎవరైనా మందిరానికి వస్తారా చెప్పండి? నువ్వు తల్లి మీ మందిరం ఎట్లుంటుందో అనరా? కాబట్టి నీ స్వభావాన్ని బట్టే నువ్వు ఫలించగలవు.
నీ స్వభావం కనికరించేదిగా, మృదుత్వం కలిగేదిగా, సాత్వికం కలిగేదిగా ఉండాలి. ఇంకా దీర్ఘశాంతం, జాలి చూపించేదిగా, ఇతరుల కొరకు చచ్చేదిగా ఉండాలి. గోధుమ గింజ చచ్చిపోయింది గనక అనేక గోధుమ గింజల్ని ఇచ్చింది. అయితే ఒక మాట దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయం. ఒక మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయంలో ఇక్కడ ఒక ద్రాక్ష వనం ఉందంట. ఇక్కడ చూడండి, దేవుడు నీ గురించి చెప్తా ఉన్నాడు ఈ మాటలు. గమనించి 4వ వచనం. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? చూడండి అమ్మా, 2వ వచనం కూడా. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళని ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగల్ని నాటించి. అంటే ద్రాక్ష తీగలు ఎక్కడి నుంచో తెప్పించి శ్రేష్టమైనవి తీసుకొచ్చి నాటించినాడంట తన పొలంలో. ఇంకా ఆ యజమాని దేనికోసం ఎదురు చూస్తాడు? శ్రేష్టమైన ద్రాక్ష పళ్ళ కోసం చూస్తాడు కదా. అన్ని రకాలుగా ఎరువు, నీరు అన్ని సమృద్ధిగా ఇచ్చినాడు. ద్రాక్ష పళ్ళు ఇస్తుంది అని వెయిట్ చేస్తుంటే అది ఊరికన్నా ఉండదు, కారు ద్రాక్షలు కాదు, చేదు పాడేడు. అలాంటి ద్రాక్షలు కాస్తే ఆ దేవుడు ఏమంటున్నాడంటే, ఇక నేనేం చేయగలను? నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి నేను చేయగలను అంటున్నాడు. ఆ మాట నీతోనే అంటున్నాడు. నీ కోసం నేను ప్రాణం పెట్టి నిన్ను రక్షించుకున్నానే, నిన్ను ప్రత్యేక జనంగా చేసుకున్నానే, నా మందిరంలో నిన్ను పోషిస్తున్నానే, ప్రతిదినము వాక్యము అన్ని సదుపాయాలు నీకు ఇస్తున్నాను. ఏమైనా ఒక ఫలం ఫలించినావా? నువ్వు రక్షించబడి ఎన్ని దినాలైంది? ఎంతమంది నువ్వు రక్షించుకున్నావు? నువ్వు అనేక మంది ప్రార్థన ఫలితంగానే నువ్వు పుట్టావు, అవునా? ఎంతమంది కన్నీరు కాస్తేనే నువ్వు రక్షించబడినావు. నువ్వు రక్షణ ఎంత బాగుంది ప్రభా అని గోల్డ్ ఆరాధన చేస్తున్నావు. అలాంటి ఆరాధన ఇతరులకు వద్దా? నశించిపోతున్న వాళ్ళకు వద్దా? వాళ్ళ కొరకు నువ్వు ప్రయాసపడవా? చావాలా? నీ ఇష్టాలకి చావాలా? అప్పుడే నువ్వు ఫలిస్తావు. మంచి ఫలాల కొరకు ఆ యజమాని నీ వైపు చూస్తున్నాడు. ఏం ఫలాలు ఇస్తావున్నా? మనకు తెలిసిన సంగతి కదా. లూకా 13 ఏమని చెప్తుంది? ఆ యజమాని అంట ద్రాక్ష తోట మాలి ఏమంటంట, ఇది ఒక్క సంవత్సరం ఉండని మాట. యజమానేమో తీసేయండి, స్థలం వేరు, స్థలం వేస్ట్. అట్లా ఉన్నావా నువ్వు? అట్లా ఉన్నావా? నేను పరీక్షించుకుందాం. నా వల్ల ప్రభుకి ఏం ఉపయోగం లేదా? ఉపయోగం లేకపోగా కారు ద్రాక్షలు నీ ప్రవర్తన బట్టి దేవుని దూషిస్తా ఉన్నారు. దేవుడి దగ్గర నిన్ను నీ వైపుకు వాళ్ళు దేవుని మందిరానికి వచ్చి వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు. చూసుకో, కారు ద్రాక్షలు కదా అది. యెజబెల్ లాంటి జీవితం అది, గుర్తుపెట్టుకుందాం. ఎస్తేరు జీవితం ఏమైందంటే తాను చనిపోయి ఇతరులను బ్రతికించడానికి సిద్ధపడింది. తన యూదా జనాంగాన్ని బ్రతికించుకుంది. అక్కడ ఉంటది ఏంటంటే ఆమె మెస్సియా వంశాన్నే కాపాడిందంట. మెస్సియా వంశం ఏంటమ్మా? యూదా వంశం. ఒకవేళ ఈమె తెగించకపోతే యూదా వంశం అంతా నాశనం అయిపోయేది. కానీ ఆ రారాజు వంశాన్ని కాపాడింది ఈమె కనికరించి ప్రార్థించటం వల్ల. మంచి ఫలాలంటే ఎన్ని ఫలాలు అనాలి ఆమెకి? ఆమె చేసిన 3 రోజులు ఉపవాస ప్రార్థన కానీ యూదులందరినీ రక్షించుకుంది. ఆ యూదుల తర్వాత పుట్టిన ఏ మెస్సియానే లోకానికి రావడానికి ఆమె కారణమైంది. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, మనం చేసే ప్రయాసకు దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు. మంచి ఫలాల కొరకు మన రాజు చూస్తున్నాడు కనుక మనం ఫలిస్తాం. ఇంకోటి ఏంటమ్మా? పక్షపాతమైనను లేనివారు. చూడండి, మన దేవుడి గురించి మనం గమనిస్తే ఆయన ఏమంటాడంటే తన ఇంటి దగ్గర నుంచి ఏం మొదలు పెడతాడంట? ఆయన తీర్పు మొదలు పెడతాడు. తన ఇంటి దగ్గర నుంచి అంటే మనమే ఆయన ఇల్లు. అర్థమైందా? ఎవరో అన్యులకు ఫస్ట్ తీర్పు అనుకోండి, మన దగ్గర నుంచి వస్తుంది సంగతి. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. హృదయానుసారుడు ఎవరుమా? దావీదు తప్పు చేస్తే ఏం చేసినాడు? దేవుడు శిక్షించాడా లేదా? చూడండి, 1 సమూయేలు 12వ అధ్యాయము కొన్ని మాట
చూడండి ఎంత డీప్, అసలు మనసు కష్టం అనిపించేస్తుంది బాబోయ్ చదవాలంటేనే. 7వ వచనం. సాతాను దావీదును చూసి, ఆ, ఆ మనుషులను నీవే, ఉమ్, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఉమ్, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి ఉమ్, సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి ఉమ్, నీ యజమానుని నగరికి నీకు అనుగ్రహించి ఉమ్, నీ యజమానుని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఉమ్, ఇశ్రాయేలు వారిని యూదా వారిని అప్పగించి తిని, ఉమ్. ఇది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చి ఉండును. చూసారా ఈ మాట ఎంత మనసు కష్టం చేస్తారో. దేవుడు ఏమంటున్నాడు, ఇది చాలదని నీవు అనుకునేలా నేను మరీ ఎక్కువగా నీకు ఇచ్చేదాన్ని కదా అంటున్నాడు. ఇంతమంది స్త్రీలు వచ్చినారు కదా, ఒకవేళ ఇది కావాలని నువ్వు నాకు అడిగితే నేను ఇవ్వనా అంటున్నాడు దేవుడు. ఎట్లుంటది దావీదు మనసు? దేవుడు ఎంత దయాళుడు. అనేక సార్లు మనకు రాగుట్లో వెళ్ళి ఏదో సంపాదించుకోవాలని దేవుడు మన ప్రతి అక్కర అవసరం తెలియదు ఆయన సహాయం చేసేది. సరే చదవ. నీవు యెహోవా మాటను యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసేటివి. అయితే శిక్ష శిక్ష చదువు చాలు. నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టించును. దానికంటే పైన నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. అర్థమైందమ్మా? వినండి. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవాకు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయం పుట్టించును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వారికి అప్పగించెదను. పగటి యందు వాడు వారితో సేనించును. నీవు ఈ కార్యం రహస్యంగా చేసేవి గాని ఇశ్రాయేలందరూ చూస్తుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయించును అని. చూసారా ఎంత కఠినమైన సంగతి. అసలు దావీదు ఒకరిని చంపిస్తే దావీదు ఇంట్లో 4 శవాలు వెళ్ళాయి. అర్థమైందా? తీర్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంటి దగ్గర నుంచి. చాలా జాగ్రత్తగా మనం జీవించాలి. హృదయానుసారుడైనా తప్పలేదు శిక్ష, మనకు కూడా తప్పదు శిక్ష. పర్వాలేదులే అని నువ్వు అనుకున్నంత మాత్రాన నీ వీడికి రాకపోదు. శత్రువు సాతానులాగా పర్లేదులే అని చెప్తా ఉంటాడు. వాడి మాటలు మనము వినకూడదు. కాబట్టి దేవునికి పక్షపాతం అనేది లేదు. అలాగే చూడండి ఇక్కడ ఒక మాట మనం గమనిస్తాము. ఎస్తేరుకు తాను రాజనగర్లో ఉండి తనకు మరణం రాకపోవచ్చు, కానీ తాను ఇతరుల కొరకు ఏం చేసింది? ప్రాణానికి తెగించి రాజు దగ్గరికి ఉపవాసం ఉంది కదా. అది మనం కూడా గుర్తుపెట్టుకుందాం. మన వరకు గెర్రి తీసుకొని బతుకోకూడదు. మనము పక్షపాతం, మన కొరకు మనం ఎట్లా కన్నీరు గారుస్తామో ఇతరుల కొరకు కూడా ఎట్లా కన్నీరు గార్చాలి. ఆ మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. మన ప్రార్థనలు ఎట్లుండాలి? మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరును శరీరంతో ఉన్నారు గనక కష్టములు అనుభవించే వారిని జ్ఞాపకం చేసుకో. అర్థమైందా? నువ్వు జ్ఞానవంతురాలు అయితే ఎట్లా ప్రార్థన చేస్తావు తెలుసా? వేరే వాళ్ళు కష్టంలో వ్యాధిలో ఉంటే నీకు ఆ వ్యాధి వస్తే నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తావు? అట్లా చేయాలి. నువ్వు ఆ బంధకాల్లో ఉంటే నువ్వు ఎట్లా ప్రార్థన చేస్తావు? అట్లా చేయాలి. అట్లా కన్నీటితో దుఃఖంతో మనం చేయాలి. అది దేవుడు మనకు నేర్పిన ప్రేమ. అలాంటి ప్రార్థన మనం చేయాలి. పక్షపాతం ఉండకూడదు. కొంతమంది ప్రార్థన వింటూ ఉంటాం, అందులో అందరి కోసం చేస్తారు. లాస్ట్ లో మీ గురించి చేసుకోవాలని చెప్తాం కదా, ఫస్ట్ అందరి కోసం చేయమని చెప్తాం కదా, అందరి కోసం చేస్తారు. నిజం చాలా చక్కగా అసలు విపులంగా చేస్తారు. చివరిలో వాళ్ళ గురించి చేస్తారు. వాళ్ళ గురించి రాగానే ఇంకా ఏమి దుఃఖం అంటే కన్నీరు. వాళ్ళ ఇంటి గురించి మొదలు పెట్టగానే కన్నీరు వచ్చేస్తారు. ఇతరుల గురించి మీ సమస్య కంటే ఎంతో భయంకరమైన సమస్యలు ఉంది, వాళ్ళ గురించి ఎంత తేలిగ్గా చేసినావు నువ్వు ప్రార్థన. అప్పుడు రాలేదా కన్నీరు? అది నీ సమస్య కాదా? నీ ఇంటి గురించి చేసినప్పుడే నీకు కన్నీరు వచ్చింది. నేనేమంటారు? నీ క్రీస్తు ప్రేమనైనా, క్రీస్తు మనస్సేనా?
మన ఇంటి గురించి మనం ఎట్లా కన్నీరు కాలుస్తామో వాళ్ళ ఇంటి గురించి మనం ఎట్లా కన్నీరు కాలుస్తాం. అదే దేవుడు మనకు నేర్పుతుంది. ఇది పక్షపాతం లేకుండా ఇలాంటి జ్ఞానం మనకు కలిగి. ఇంకా యెజబెల్ గురించి ఎంత చెప్పిన సంగతి ఇందాక మనం చూసుకున్నాం కదా. తన ఇల్లు తన భర్త సంతోషపడాలని ఏం చేసింది, అవతలను చంపేసింది. ఎస్తేర్ ఏం చేసింది, తాను సుఖంగా ఉండొచ్చు కానీ ఆయన ప్రజల్ని రక్షించడం కొరకు ఏం చేసింది, తన ప్రాణానికైనా తన ప్రాణం పోయినా. నువ్వు నిజంగా పయనించి జ్ఞానం నీకే ఉంటే నీ ప్రాణం మీద తీపి నీకు ఉండదు. దేవుడు వాక్యం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దక్కించుకుంటాడు, ప్రాణం కావాలని కాపాడుకున్నాడు పోగొట్టుకుంటాడు. దేవుని నిమిత్తం నీ ప్రాణంనైనా పోగొట్టుకోవడానికి నువ్వు సిద్ధపడాలి, అప్పుడే నీకు వస్తుంది. అది ఎస్తేర్ అలాగ దిగింది దేవుని కార్యానికి. అప్పుడు తాను రక్షించుకోవడమే కాదు, తన ప్రజలందరినీ రక్షించి గొప్ప కార్యం జరగాలంటే నువ్వు గొప్ప తీర్మానం చేయాలి. ప్రాణాలకి తెగించైనా అనే తీర్మానం చేసినప్పుడే గొప్ప కార్యాలు దేవుడు చేయగలరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పక్షపాతం అనేది మన ప్రార్థనలో మన జీవితంలో అని ఎక్కడ మనం ఉండకూడదు. మన పిల్లలకు ఒక లెక్క, పక్కనింటి పిల్లలకు ఒక లెక్క ఉండకూడదు. పైన దేవుడు సమస్తం చూస్తూ ఉంటాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మన పిల్లలకే గదమాయించి వాళ్ళు సరిచేయాలి కానీ మరి ఎదుటి వాళ్ళు ఏమనడానికి వీల్లేదు. సరే, ఇంకా అలా ఆ రీతిగా మనం చూస్తే మన దేవుడు కూడా ఆయన తన ప్రియ కుమారుని మన కొరకై బలి చేసినవాడు, మన కొరకు ఆయన్ని నలుగొట్టిన వాడిగా మనం చూస్తాం. వాటి తండ్రి పక్షపాతం లేక తన కుమారుడే మన కొరకై బలి చేసినవాడుగా. అసలు ఆ కుమారుడు నా తండ్రి నన్ను ఎలా చేయిస్తుంది అని అంటుంటే ఆ తండ్రి ఎంత బాధపడి ఉంటాడమ్మా చెప్పండి, ఎంత బాధపడి ఉంటాడు. అయినా కూడా కాము ఉండిపోయినాడు. అంటే కొడుకు అట్లా అంటుంటే కూడా కొడుకును రక్షించగల శక్తి ఉన్నా ఏం చేయట్లేదు. కారణం ఏంటంటే నిన్నంతగా రక్షించుకోవాలనుకున్నాడు కనుక నీ కొరకే తన కుమారుని అనుకుంటున్నాడు. మన ప్రేమ ఇంకా కొన్ని కథలు కూడా చెప్తా ఉంటారు కదా. ఒక అంకులట ఇద్దరిని తీసుకెళ్ళి బీచ్ ఎక్కడికో వెళ్ళారంట. వాళ్ళు ఈత కొడతా ఉంటే ఒకే సమయంలో వాళ్ళ కొడుకు ఫ్రెండ్ ఇద్దరు కూడా ఆ నీళ్ళలో పడిపోయినారంట. పడిపోతే ఇప్పుడు ఇటువైపు వెళ్తే కొడుకు బతుకుతాడు, ఇటువైపు వెళ్తే కొడుకు ఫ్రెండ్ బతుకుతాడు. అయితే ఆయన ఆలోచన చేసి సమయం కొద్దిగా ఉంది, తన కొడుకు వైపు వెళ్ళలేదు కానీ కొడుకు ఫ్రెండ్ వైపు వెళ్ళాడు. అలాగా కొడుకు ఫ్రెండ్ వైపు పోయి అతను తీసుకొని వచ్చి ఈ లోపల కొడుకు మునిగిపోయాడు. కొడుకు ఫ్రెండ్ని రక్షించుకున్నాక అతను బాగా నాకు అడిగినాడంట, అంకుల్ నేను గమనించినాను నీ కొడుకుని వైపు వెళ్ళలేదు, నువ్వు నా వైపు వెళ్ళుకోవచ్చు. అదే మా ప్రేమ. నా కొడుకు రక్షించబడినాడు, పరలోక రాజ్యం చేస్తాడు, కానీ నువ్వు ఇంకా దేవుడు నమ్ముకోలేదు నీరే అని తల్లి చెప్తాడు. అక్కడ ఎంతో అలాంటిది మన తండ్రి ప్రేమ. మనం కూడా అలాంటి ప్రేమను చూపాల్సిన వారం ఉన్నాం. నిజమైన ప్రేమ మన యేసయ్య ప్రేమ, అది ఆత్మీయమైన ప్రేమ. ఆత్మీయ దృష్టితో చూస్తే తప్ప మనం ఆయన ప్రేమను గుర్తించలేం. మానవ రీతిగా తీయని మాటలు, గిఫ్ట్లు, ఇంకేదో వేషాలు, ఇవన్నీ నిజమైన ప్రేమను కాదు. ఇది నిన్ను భ్రమింపజేసి దేవుడి నుంచి దూరపరిచే ప్రేమను మనం గుర్తించాలి. ఇంకా ఎవరైనా యేసు ప్రభుని నమ్మలేదేమో, ఈ దినమైన మీ హృదయంలోనికి యేసయ్యను ఆహ్వానించండి. ఆయన నిన్ను క్షమిస్తాడు, పరలోక రాజ్యంలో ఆయనను చేర్చుకుంటాడు. కాబట్టి మన ప్రేమ పక్షపాతం లేకుండా ఉండాలి. సరే, చివరిదిగా మనం చూసుకుందాం ఏది వేషధారణ. ఒక మాట చూద్దాం. 2 కొరింథీయులు 11:14 చదువు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు. వెలుగుదూత వేషం అంటే
ఏంటమ్మా వెలుగుదూత వేషం. ఇప్పుడు లాస్ట్ లక్షణం ఏం చూస్తున్నాం మనం? వేషధారణ. వేషధారణ అంటే తెలుసా? తెలుసా? మనకు తెలుసు కదా, అంటే లోపల ఒకటి పైన ఒకటి ఉంటుంది, కపటమైన స్వభావం. ఇక్కడ వెలుగుదూత వేషం వేసుకుంది ఎవరు? సాతాను. అంటే బయటికి ఎట్లా కనపడుతున్నాడు వాడు? దూతలాగా కనిపిస్తున్నాడు. వెలుగుదూత అంటే వెలిగించే దూతలాగా కనపడుతున్నాడు, కానీ లోపల వాడు సాతాను, చెడు స్వభావం కలిగిన వాడు. మనం వాడి గురించి అంటాం కానీ వాడి లక్షణాలు ఎన్నో మనం కలిగి ఉన్నాం. కపటమైన స్వభావం కలిగి ఉంటాం. లోపల ఎదుటి వాళ్ళు పట్ల మనం ద్వేషం కలిగి ఉంటాం. పైకి ఏం చేస్తూ ఉంటాం? మనం ప్రేమగా మాట్లాడతాం. మనం ఏం తప్పు కాదనుకుంటాం, కానీ నువ్వు అబద్ధీకురాలు, నీ తండ్రి ఎవరు? అబద్ధను, అబద్ధీకుడు, సాతాను అని అర్థం. వాడికి నువ్వు కుమార్తె అవుతావు. నువ్వు ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. ఎస్తేరు ఏం చేసింది తెలుసా? ఎస్తేరు హామానును పట్టించింది కదా. ఎట్లా పట్టింది చూద్దామా? ఎస్తేరు గ్రంథం ఒకసారి చూద్దాం. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయం. రాజుని భోజనానికి పిలిచింది ఎస్తేరు, తన భర్తని, రాజుని. అట్లనే వాళ్ళ వంశాన్ని నాశనం చేయాలన్న హామాను కూడా పిలిచింది. భోజనానికి వెళ్ళినప్పుడు రాజు పదే అడుగుతున్నాడు, ఎస్తేరు నీకు ఏం కావాలి చెప్పు, నా రాజ్యంలో సగమైన నీకు ఇచ్చేస్తాను చెప్పు అని చాలాసార్లు అడిగితే, ఒక దినాన 2వ దినం తర్వాత ఎస్తేరు చెప్తా ఉందన్నమాట. అప్పుడు రాణి ఎస్తేరు 3వ వచనం. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానినైన ఎడల రాజు అయిన తనకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నా కనుగ్రహింపబడుతురు కాక, సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వాడము. మేము దాసులము గాను దాసురాలు గాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుండును. ఏదైనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజువకు తమరిని శ్రమపరచుట ఇష్టము కాదు. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరుచుకున్న వాడెవడు, వాడేడి అని రాణి ఎస్తేరును అడగగా. సరే, చాలు. ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే మీకు అంటే అర్థమైనట్లు ఒక పాటతో చెప్తాను. రాజు అడుగుతాడనమాట రాణిని, ఏంటి రాణి, నీకేం కావాలి చెప్పు, నీకు నా రాజ్యంలో సగమైన ఇస్తాను అంటే, రాణి హామాను ముందే రాజుతో చెప్తా ఉందన్నమాట, నా వంశమును నాశనం చేయాలని అనుకున్నారు అనే సంగతి చెప్తా ఉంది. అంటే ఒకవేళ మేము దాసులమే, అది మాకు తగిందంటే నేను మౌనంగా ఉంటాను అన్నట్లుగా మాట్లాడుతుంది. రాజు కోపం వచ్చేసింది. అసలు రాణివైన నిన్ను, నీ వంశాన్ని నాశనం చేయాలనుకున్నవాడు ఎవరు చెప్పు అని వెంటనే కోపం వచ్చేసింది. రాజు అడిగితేనే వెంటనే చూపించింది, పక్కనే హామాను ఉన్నాడు. ఇదిగో ఈ దుష్టుడైన ఈ హామాను. అంటే యథార్థంగా ఉన్న సంగతి ఎదురుగానే చెప్పేస్తాం. మన సంగతులు కూడా ఎలా ఉండాలంటే చాటుగా, కపటంగా మనము ఉండకూడదు, వేషధారణగా మనం ఉండకూడదు. యెజబెలు పై రూపమే వేషధారణ కాదు, హృదయంలో కూడా కపటం ఉందా? ఎగు వస్తున్నప్పుడు అంతరంగంలో ఏ స్వభావం ఉంది, బయట ఏ స్వభావం మాట్లాడతాం కదా. ప్రేమగా మాట్లాడించినట్టుంది, లోపల వాడి అంతం చూద్దాం అనుకుంటా ఉంది. మన జీవితంలో కూడా అలాంటి కపటము, వేషధారణ అనేది మనకు ఉండకూడదు. ఆ వేషధారణ అంటే ఏదోలే అనుకుంటున్నాం కదా. చాలాసార్లు మనం పరిచయాల గురించి, శాస్త్రాల గురించి కూడా చూస్తాం కదా. వాళ్ళు ప్రభు అంటాడు, ఇంకొక చోట ఒక మాట ఉంటది కదా, వేషలైనా వెళ్తారంట కదా పరలోక రాజ్యం వేషధారులు. అంటే ఎంత కోపం చూడండి వేషధారణ అంటే దేవునికి. అసలు సామెతలు ఒక మాట, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తుందంట. నీ యథార్థతే నీకు మార్గం తెలుస్తుంది. నువ్వు యథార్థత లేకుండా కపటంగా జీవిస్తూ ప్రభువా 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 ఎంత ముందు నువ్వు సరి చేసుకో. నీలో యథార్థత ఉందా, పరిశుద్ధత ఉందా, అబద్ధం లేకుండా ఉన్నా, నిజ జీవితం జీవిస్తున్నావా?
దాన్ని సరి చేసుకొని దేవుని దగ్గర అడగాలి. అప్పుడు దేవుడు నీకు మార్గం చేస్తాడు. సామెతలు 11లో ఉంది ఆ మాట. యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపిస్తుందంట. అంటే నీ యథార్థత నీకు మార్గాన్ని తెలుస్తుంది. నీలో కపటం ఉన్నప్పుడు ఆ ద్వారం మూయబడుతుంది. ద్వారం మూయబడిందంటే ఎవరి మీద నెట్టొద్దు నువ్వు. నీకు యథార్థత లేని కారణం అనేది మూయబడింది. ఫలానా వాళ్ళు లేరు, ఫలానా వాళ్ళు లేరు, అటువైపు వాళ్ళు మూసేసినారు, వీళ్ళు మూసేసినారు, అనర్థసలే వేరే వాళ్ళని. నీలో యథార్థమైన జీవితం లేదు కనుక అవన్నీ మూయబడ్డాయి. ఎస్తేరు యథార్థ జీవితం కనుకనే ఆమెకు ద్వారం తెరవబడింది. అసలు రాజును మెప్పింపజేసి ఎంత ఆశ్చర్యం తెలుసా. అసలు ఎంత ప్రార్థనాపూర్వకంగా చేసిందో ఎస్తేరు. మొదటి రోజే చెప్పేసిండొచ్చు, కానీ అలా చెప్పలేదు. ప్రతి స్టెప్ ఎంతో ప్రార్థనాపూర్వకంగా జ్ఞానంతో చేస్తా వచ్చింది కనుకనే యూదా జనాంగాన్ని రక్షించుకోగలిగింది. శాసనాన్నే మార్చగలిగిన శక్తి వచ్చింది. శాసనం ఎవరు మార్చలేదు. అలాంటి దాన్ని కూడా తిప్పి కొట్టినారు. అసలు సిగ్గుపడాల్సిన చోట ఆయన నామం కనపరచబడేటట్లు యూదులు హెచ్చించబడేటట్లు చేస్తారు. ఒక్కరోజే యాక్చువల్ గా హతమందాలు యూదులు, కానీ రివర్సే యూదులే వాళ్ళ శత్రువుని ఒక దినమంతా హతమారుస్తారు. ఇంకో రోజు కూడా కావాలంటే రాజు ఇంకో రోజు కూడా ఇచ్చేస్తాడు. 2 దినాలు యూదులు వాళ్ళ శత్రువుల్ని సంహరిస్తారు. ఎంత ఆశ్చర్యం తెలుసా. దేవుడు మొత్తం నిప్పేసినాడు. ఒక్కటే ఒక స్త్రీ ద్వారా, ఒకే ఒక జ్ఞానవంతురాలు ద్వారా తన ఇల్లు కట్టుకుంది, తనను కట్టుకుంది, తన వంశాన్ని కట్టుకుంది. నీవు కూడా ఇలాంటి జ్ఞానం కలిగి ఉంటే ఖచ్చితంగా కట్టుకుంటావు. నీ కుమారుని కడతావు, కుమార్తెను కడతావు, భర్తను కడతావు, నీ ఇంటిని కట్టుకుంటావు, నిన్ను కట్టుకుంటావు, నీ వంశాన్ని కడతావు, నీ బంధువుల్ని కడతావు, నీ మందిరాన్ని కూడా కడతావు. దేవుని అడుగుతాం, ప్రభా ఈ జ్ఞానం నాకు కూడా ఎవరికైనా పొందుకోవచ్చని చెప్తున్నాం కదా. కాబట్టి ఈ జ్ఞానం మనందరికీ తెలిపిస్తాడు. వేషధారణ జీవితం మనకు ఓకే కాబట్టి మీకు యథార్థం మన జీవితం. కానీ ఏస్కేల్ అయితే యెజబెల్ అయితే వేషధారణ జీవితం జీవిస్తా వచ్చిన తర్వాత మత్తయి సువార్త 23లో చాలా సంగతులు ఉంటాయి. అక్కడ ఏంటంటే కొన్ని చూస్తాము. మనం సరే ఇక్కడ ఏమనుకుంటామంటే మనం ఈ పరిసయ్యులు శాస్త్రులు కదా, వాళ్ళ గురించి కదా అని అనుకుంటాం. కానీ ప్రభు అంటాడు, పరిసయ్యులు శాస్త్రుల కంటే మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యం ప్రవేశించరని చెప్తాడు. కాబట్టి ఇది మనకే అన్నట్టుగా మనం గ్రహించాల. కొన్ని మాటలు చూద్దాం. 23 చూద్దాం. అయ్యో అయ్యో వేషధారణ శాస్త్రులారా, పరిసయ్యులారా, పుదీనాలోను, సోపులోను, నీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక విధించారు. అంటే వీళ్ళేంటంటే దశమ భాగము ప్రతి చిన్న దాంట్లో అన్నమాట ఆచార ప్రకారం అన్ని చేస్తున్నారు. వెరీ గుడ్, అది చేద్దని చెప్పట్లేదు. వాటితో పాటు నీకేముండాల? కనికరము, న్యాయం ఉండాలి, విశ్వాసం ఉండాలి. న్యాయం లేని జీవితం తీసుకుని అన్ని చేస్తున్నానంటే ఏం చేస్తావు? వాటిని మానక వీటిని చేయాలి. అర్థమైందా? ఆచారాలు ఇవన్నీ సంగతులు, పద్ధతులు అవన్నీ చేస్తూ కూడా నువ్వు ఆత్మ సంగతులను నువ్వు పాటించాలి. న్యాయమును, తర్వాత ఏంటి? కనికరమును కలిగి ఉండాలి, విశ్వాసము కలిగి ఉండాలి. ఇంకా ఏంటి? 25 కూడా చదవమా. అయ్యో వేషధారుల శాస్త్రాలు, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళమును వెలుపట శుద్ధి చేయదురు గాని అవి లోపల దోపుతోను అతికేంద్రీకృతోను నిండి అంటే గిన్నె పై మన వాళ్ళు భోజనం చేసేటప్పుడు ఎట్లాగా పైన గిన్నెలు శుభ్రంగా ఉన్నాయో చూస్తాం. ఇక్కడ కూడా అది చెప్తున్నాను. పైన సంగతి చూస్తావు, లోపల క్లీన్ ఉందా లేదా. మన పైన రూపం కాదు, నీ అంతరంగము శుద్ధంగా ఉందా అది చూస్తాడు. పైన మంచిగా తలస్నానం చేసిండొచ్చు, మంచి మంచి బట్టలు కట్టించవచ్చు, ఇంకేమైనా చేసిండొచ్చు, కానీ అంతరంగము పరిశుద్ధంగా ఉందా లేదా అది చూస్తాడమ్మా. అది శుద్ధి కావాలి. వేషధారణ అనుకుంటాము. ఆ తర్వాత ఇంకా మిగతావన్నీ కూడా అంటే ఇంకోటి సున్నం కొట్టిన సమాధుల్లాగా అంటారు. బయటికి ఎట్లా అంటే సున్నం బాగా ఎంత తెల్లగా ఉన్నాయంట. పోయి తొవి చూస్తే ఉంటాయి చిన్న ఎముకలు లాంటి జీవితం బ్రతుకు మనకు ఉండకూడదు.
నిజంగా తెల్లని పరిశుద్ధత మనలో ఉండాలి, జీవం మనలో ఉండాలి. సమాధుల్లాగా మనం గతగొట్టు కంపు కొట్టే పాప జీవితం, మరణ జీవితం మనలో ఉండకూడదు. వేషధారణ లేకుండా పరిశుద్ధంగా మనం ఉండాలి. లక్షణాలు చెప్తారా ఇప్పుడు? జ్ఞానవంతురాలు తన ఇల్లు కడుతుంది. ఓకేనా? ఎటువంటి జ్ఞానము? పరలోక జ్ఞానం మనకు కావాలి. మొట్టమొదటి అది పవిత్రమైనది. ఆ పలుకుతున్నప్పుడే నీలో ఉందా లేదో చూసుకో. పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరంతో మంచి ఫలములతో నిండుకున్నది, పక్షపాతమైనది, వేషధారణ లేనిది. అంతేనా? సరే, నేడి మాటలు మన కొరకే దీవించుగా. ఈ మధ్యాహ్న సమయంలో తండ్రి మీరు కూడా నాయన మమ్మల్ని ప్రేమించి నాయన ఈ దినాల్లో మా కుటుంబాలు, మా సంఘము నాయన మేము ఎలాగ జీవిస్తున్నామో మీరు ఎరిగిన దేవుడై ఉండి తండ్రి మీ దాసరాలను తీసుకుని వచ్చి మా మధ్యలో వాడుకొని మా జీవితాలను మాకు చూపిస్తూ వచ్చిన దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నాయన నా జీవితంలో నేను కూడా తండ్రి నిజముగా ప్రభా యజవేలు వలె వివేషధారణ జీవితం కలిగి తండ్రి జీవిస్తూ నన్ను నేను అపవిత్రపరచుకుంటూ నా కుటుంబాన్ని అపవిత్రపరుస్తూ నా సంఘాన్ని అపవిత్రపరుస్తూ నీకు విరోధంగా నేను పాపం చేసినానని నీ సన్నిధిలో నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను ప్రభువా. నాయన భయం లేని జీవితము తండ్రి దుర్దినాల్లో ఉంటున్నామని మెలకువ కలిగి ప్రార్థించలేని జీవితము ప్రభువా. నన్ను క్షమించుము, నా కుటుంబాన్ని క్షమించుము, నాకు ఇచ్చిన చిన్న మందను కూడా మీరు క్షమించి మీ రక్తంతో మమ్మల్ని కడిగి వేషధారణ, అసూయ, కక్షలు, ఈర్ష వీటన్నిటినీ తండ్రి నాలో మా కుటుంబంలో నుంచి తీసివేసి మమ్మల్ని పవిత్రపరచండి. నాయన యజవేలు లాంటి జీవితాన్ని తండ్రి సంపూర్ణంగా ఈ సమయాన తండ్రి మీ అమూల్యమైన రక్తముతో కడిగి పవిత్రపరచండి ప్రభువా. నాయన నాలో తీసివేస్తురండి నాయన. అట్లు తండ్రి నాయన ఏస్తేరైతే నాయన తన ప్రాణమును తండ్రి లెక్క చేయక తెగించి వారి జాతి కొరకు నాయన తండ్రి నాయన రాజుతో ప్రభా తండ్రి ఆ ప్రజలందరినీ కూడా తండ్రి నాయన సంధి చేస్తూ వచ్చింది ప్రభా. అటువంటి జీవితము కలిగి ఉండాలని, అటువంటి తీర్మానం, అటువంటి తెగింపు కలిగి ఉండాలని నాతో మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. నేను కూడా అటువంటి ప్రార్థన జీవితము, అటువంటి తెగింపు జీవితము నాయన పక్షపాతము లేని జీవితం కలిగి జీవించడానికి నాకు కూడా సహాయం చేస్తురమ్మని ప్రార్థిస్తున్నాను. అలాగూ తండ్రి మా ప్రియులను తండ్రి మీరు ప్రేమించి ప్రభా ఈ దినాల్లో తండ్రి ఈ దినం తండ్రి మా కొరకు ఇచ్చినటువంటి ఇక శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఆయన అనేక మంది బిడ్డలు రాగలిగిరి ప్రభా తండ్రి. వారి హృదయాలను కూడా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకొని సంధించి నాయన ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి. వారిలో ఉన్న వేషధారణను అవన్నీ తీసివేసుకొని ప్రభా నీ బిడ్డలు తండ్రి ఎస్తేరు వలె తండ్రి నీ కొరకై జీవించే బిడ్డలుగా నన్ను మమ్మను అలాగూ తండ్రి సంఘాన్ని మీరు సిద్ధపరిచి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. నీ దాసరాల ద్వారా అనేకమైన మాటలు మాతో మాట్లాడుతూ వచ్చినారు ప్రభా. నాయన వాక్యానుసారమైన జీవితము తండ్రి మేము కలిగి ఉండడానికి ప్రభా మీరే సహాయపడుతూ రమ్మని ప్రార్థిస్తుంటున్నాను. నాయన తండ్రి మా ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి. ఎవరైతే ప్రభా ఇంకా నిన్ను హృదయంలో చేర్చుకోలేదో ప్రభా తండ్రి నాయన మరి యజబేలు వలె ఉంటున్నారో ప్రభా అంతరంగంలో పైకి భక్తిగా ఉండి అంతరంగంలో తండ్రి యజబేలు లాంటి స్వభావం కలిగి ఉంటున్నారో వారందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభా. వారి హృదయాన్ని తాకుతూ రండి ప్రభా. వారి హృదయాలలో మీ కార్యము జరిగించి ఎస్తేరు లాంటి జీవితము తండ్రి బిడ్డలు జీవించడానికి మీరే సహాయం చేయండి. జ్ఞానవంతురాలు వలె తండ్రి నాయన బిడ్డల కుటుంబాలను కట్టుకోవడానికి సహాయం చేయండి. నేను నా కుటుంబము అట్లు తండ్రి సంఘము ప్రభా మేమందరం కూడా మా కుటుంబాలను కట్టుకున్నట్లుగా మీ కృప చూపించమని మీరే మమ్మను నడిపించి మహిమ తెచ్చుకోండి. మా చేతైతే కాదు ప్రభా తండ్రి. ఈ భయంకరమైన లోకంలో మేము అలాగూ జీవించలేము ప్రభా. తప్పిపోయే వారము తండ్రి, చారిపోయే వారం ప్రభా. నైనా సులభముగా తండ్రి నైనా శత్రువుకు లోబడే వారం ప్రభా. బలహీనమైన ఘటాలకు తండ్రి మమ్మల్ని క్షమించండి ప్రభా, కనికరించండి. మీరే మమ్మల్ని నడిపించండి ప్రభా. నీ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపుతూ రండి ప్రభా. నీ వాక్యానుసారమైన జీవితము ఎస్తేరు లాంటి జీవితము మేము జీవించడానికి నైనా అంతరంగంలో మృదువైన స్వభావం కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ నీ దాసరాలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నాయన మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన దినాన్ని కొరకే నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మిగిలిన సమయాన్ని మీరే మాకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా ఉంచవలసిందిగా ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.